హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టీవీ రెసిపీస్. ఇవాళ రెసిపీ వచ్చేసి ఎంతగానో వైరల్ అవుతున్న రా మ్యాంగో టమాటో చట్నీ అండి. దాంతోపాటు మంచిగా చట్పటా పరాటా కూడా ట్రై చేశాను. పరాటాతోటి ఆ రా మ్యాంగో చట్నీతో తింటుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కడ చూసినా ఈ చట్నీతోటి వైరల్ అవుతుంది కాబట్టి మనం కూడా మన ఛానల్లో ఒక్కసారి ట్రై చేద్దామని అనిపించింది. సో వీటి కోసం ఏమేం కావాలి అంటే ఒక 2 టమాటోస్ తీసుకున్నాను. ఇంకా ఇలా మధ్యలో కట్ చేసుకోవాలన్నమాట. చిన్న పీసెస్గా కాకుండా ఇలాగే కట్ చేసుకోవాలి. ఇంకా దీంట్లో ఒక హాఫ్ మామిడికాయ అనేది అనమాట. ఇది చాలా పుల్లగా ఉంది కాబట్టి నేను హాఫ్ తీసుకున్నాను. ఇంకా పచ్చిమిరపకాయలు, కొంచెం వెల్లుల్లి, తర్వాత ఇంకా ఎండుమిర్చిలు ఉంటాయి కదా, ఇది కాశ్మీరీ ఎండుమిర్చి అనమాట. సో అది ఇంకా ఆనియన్ కూడా ఇలా చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట. 2 చిన్న ఆనియన్ తీసేసుకొని ఒక ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని ఇవన్నీ కూడా ఇలా నేను చూపిస్తున్న విధంగా ప్లేస్ చేసుకోవాలన్నమాట. టమాటో, ఆనియన్, ఇంకా మామిడికాయ అన్నీ కూడా ఇలా ప్లేస్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను వచ్చేసి ఒక 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇంకా 2 వెల్లుల్లి తీసుకున్నాను. ఈ పచ్చిమిరపకాయల్లో అస్సలు కారం లేవు. మీరు మీ కారంని బట్టి తీసుకోండి. నేను యూజ్ చేసేది అసలు కారం లేదు కాబట్టి కొంచెం ఎక్కువగానే యూజ్ చేస్తున్నాను అనమాట. సో ఇవన్నీ కూడా 2 సైడ్స్ మంచిగా కాల్చేసేసుకోవాలి. చుట్టూ అన్నీ కాల్చేసేసుకొని ఏమంటారు, ఒక 2 నిమిషాలు మూత పెట్టుకున్నారనుకోండి మంచిగా అవి మగ్గుతాయి అన్నమాట. సో ఇలా చూసారు కదా, ఇప్పుడు చూస్తే మనకి ఒక 2 మినిట్స్లోనే మంచిగా మగ్గిపోయాయి. సో దీన్ని మనము కొంచెం చల్లారి పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఇలా తీసేస్తే తొక్క ఈజీగా బయటికి వచ్చేస్తుంది అనమాట. సో టమాటాలో తొక్క ఇష్టం లేని వాళ్ళు తీసేసుకోవచ్చు, ఇష్టం ఉన్న వాళ్ళు అలాగే కూడా యూజ్ చేయొచ్చు అనమాట. సో దీంట్లో నేను ఈ తొక్క తీసిన వాటినన్నింటినీ కూడా మిక్సర్లో కాకుండా, ఇంకా రోల్లో కాకుండా ఇలా చాపర్లో యూజ్ చేశాను. సో ఇలా చాపర్లో అన్నీ కూడా యాడ్ చేసేసేయండి. మనం వేయించుకున్న టమాటోస్ కానీ, ఇంకా ఉల్లిపాయలు, ఎర్రమిర్చీలు, తర్వాత తెల్లగడ్డలు, ఇంకా ఇలా మ్యాంగోని ఏం చేశానంటే పైనుంచి ఇలా ఒక స్పూన్ సహాయంతో ఇలా తీసేస్తే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. తొక్క మాత్రం నేను యూజ్ చేయట్లేదు. ఇవన్నీ కూడా ఇలా పెట్టి మంచిగా చాపర్లో చాప్ చేసుకుంటే మనకి మంచిగా మిక్సర్ గ్రైండర్లో కూడా యూజ్ చేసుకోవచ్చు, కానీ చాలా సాఫ్ట్ పేస్ట్ అయిపోతుంది అనమాట. పేస్ట్ కాకుండా మనకి ఇలా కొంచెం వేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం పసుపు, ఉప్పు, కారం అన్నీ, ఇంకా కొంచెం కొత్తిమీర కూడా యూజ్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా పెట్టేసి మళ్ళీ ఒక్కసారి వీటిని మంచిగా చాప్ చేసుకోవాలన్నమాట. సో ఇలా చాప్ చేసుకోవడం వలన మంచి క్రంచీగా వస్తాయి. ఇంకా మధ్యలో మనకు అన్నీ కూడా తాకుతూ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది అనమాట. సో చాపర్లో కూడా ఇలా చట్నీస్ చేసుకోవచ్చు అనమాట. మీరు కనుక ఇంతకుముందు ఎప్పుడైనా ట్రై చేశారా అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దీంతో పాటు నేను మంచిగా చట్పటా చపాతీ పరాటా అన్నా కదా, సో అందరికీ తెలుసు చపాతీ పిండి కలుపుకోవడం. సో అదే చపాతీతో నేనేం చేశానంటే ప్లెయిన్ చపాతీ తినకుండా మధ్యలో కొంచెం నెయ్యి వేసాను, కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం గరం మసాలా, ఇంకా మనకి ఆరిగానోస్ అవన్నీ ఉంటాయి కదా, హర్బ్స్ అవి వేసాను. ఇంకా కొంచెం కసూరి మేతి, దీన్ని కూడా ఇలా క్రష్ చేసి దాంట్లో వేసేసి మంచిగా కలిపేసేసుకోవాలన్నమాట. ఇదంతా కలిపేసుకొని మొత్తం ఆ చపాతీ ఏదైతే రోల్ చేశానో దానికి మొత్తం ఇలా రుద్దేసేస్తున్నాను అనమాట. ఇది రుద్దేసిన తర్వాత దీంట్లో మంచిగా ఫోల్డింగ్ ఇవ్వాలన్నమాట. దీనికి మంచిగా ఫోల్డింగ్ ఇచ్చేస్తే మంచి పరాటా అవుతుంది. సో ఇలా ఫోల్డింగ్ ఇచ్చిన దాన్ని మొత్తం రోల్ చేస్తున్నాను. ఇక్కడ ఇలా రోల్ చేసేసి ఇక్కడ 2 సైడ్స్ నుంచి నేను చూపిస్తున్న విధంగా రోల్ చేయాలన్నమాట. రోల్ చేసేసి నైఫ్ తోటి మధ్యలో ఒక చిన్న ఇలా కట్ చేసేయండి. మొత్తం కట్ చేయకుండా కొంచెం ఎండ్ వరకు కట్ చేసి ఇలా ఫోల్డ్ చేసేసి దీన్ని మళ్ళీ బేలంతో మనము పరాటాలాగా, చపాతీలాగా రోల్ చేయాలన్నమాట. రోల్ చేసేసుకుంటే చాలా చాలా మంచిగా వస్తుంది. మధ్యలో ఆ ఫ్లేవర్స్ తాకుతూ ఉట్టిగా కూడా తినొచ్చు. దీన్ని ఇలా చేసేసుకొని దీంతో పాటు కర్డ్తో కూడా తినచ్చు అనమాట. సో నేను ఆ టమాటో చట్నీకి ఉట్టి చపాతీ కాకుండా ఇలా ఫ్లేవరింగ్ తోటి చేశాను అనమాట. సో ఇలా అంతా కూడా అంటారు చపాతీలాగా కొంచెం లావుగా కాకుండా చిన్నగా చేసేసుకున్నాను అనమాట, సన్నగా. సో ఇలా చేసేసుకున్న దాన్ని వేడి పెంచు మీద వేసి ఆయిల్ అనేది 2 సైడ్స్ ఆయిల్ వేసేసి
మంచిగా కొంచెం మీడియం ఫ్లేమ్లో కాల్ చేసుకోండి. హై ఫ్లేమ్లో కాల్ చేస్తే మనకి మంచిగా ఏమంటారు కాలినట్టు అనిపించదు. సో లో ఫ్లేమ్లోనే ఇది 2 సైడ్స్ తిప్పుతూ కాల్చాలన్నమాట. సో ఇలా కాల్చిన దాన్ని విత్ టమాటో చట్నీ తోటి సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. సో ఇలా కాల్చుకున్న దాన్ని నేను టమాటో చట్నీ ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన రా మ్యాంగో టమాటో చట్నీ తోటి సర్వ్ చేస్తున్నాను. వీడియో కనుక నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు డీవీ రెసిపీస్. బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్.